నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేనటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత తిరుపతి నియోజకవర్గానికి ఉంది. 1958లో ఏర్పడినటువంటి ఈ నియోజకవర్గం ఇప్పటి వరకు కాపు బలిజ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ప్రజాప్రతినిధులుగా బాసిల్లుతున్నారు. మరో 40 రోజుల్లో జరిగే ఎన్నికల్లో 2024కి కాపు సామాజిక వర్గానికి సీటు కేటాయింపు జరిగింది. అయితే జనసేన టీడీపీ కలయికతో జనసేనకు తిరుపతి సీటును కేటాయించారు. తిరుపతి అభ్యర్థిగా శ్రీనివాసుని అధిష్టానం ప్రకటించింది. అయితే శ్రీనివాస్ స్థానికేతరు కావడంతో తిరుపతిలో నివాసం ఉంటున్నటువంటి కాపు నాయకులందరూ శ్రీనివాసు ప్రాముఖ్యతను వ్యతిరేకిస్తున్నారు. స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పి పదే పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడంతో తాము స్వతంత్రంగా అయినా పోటీ చేయాలనే భావనకు కాపు బలిజ నాయకులందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే సమావేశం ఏర్పాటు చేసుకొని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ తిరుపతి ప్రాముఖ్యత ఉన్నటువంటి నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిత్వాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కారణాలు ఏంటి? మీరు చెప్పినట్టు 1958లో అసెంబ్లీ నియోజకవర్గంలో 99% బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే ఇక్కడ కేటాయించడం జరిగింది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అటు కొత్తగా 1983లో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కానీ బలిజులకే ప్రాముఖ్యత ఇచ్చారు. 2 సార్లు తప్ప, ఫస్ట్ సారి మబ్బురావు రెడ్డి గారు, ఆ తర్వాత ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు 2 సార్లు మాత్రమే రెడ్డి వర్గానికి ప్రాధాన్యత. ఇలాంటి తరుణంలో బలిజుల తర్వాత అత్యధిక ప్రాధాన్యత రెడ్లు. ఈ ప్రాధాన్యతను కరుణాకర్ రెడ్డి గారు ఎంతో వాళ్ళు ఒక కూటమిని ఏర్పాటు చేసుకొని 5 ఏళ్లుగా వాళ్ళు చాలా ఈ స్థితిలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో బలిజులు ఎన్నో ఏళ్లుగా బలిజులు ప్రాధాన్యత వహిస్తున్నటువంటి తిరుపతిని ఈరోజు పక్కన ఉన్నటువంటి చిత్తూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు జనసేన కండువా కప్పుకున్నారు. వారు ఈ తిరుపతికి సీటు కేటాయించడాన్ని మేము తిరుపతి బలిజ సంఘం తరపున మేమంత తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. అతను కూడా మా సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తే. అయినా కానీ ఇక్కడ స్థితిగతులను అంచనా వేయడంలో ఎక్కడ పొరపాడుతారేమో అని మా బలిజ సంఘాలకంతా భయం పుట్టుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ స్థితిగతులు ఇక్కడ స్థానికుడికే అర్థమవుతుంది. చిత్తూరు నుంచి వచ్చిన వ్యక్తి మా ఓటుగా మేము స్వీకరిస్తాము, అంతేగాని ఇక్కడ శాసనసభ్యుడిగా ఇన్ని రోజులు 5 సంవత్సరాలు మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ మాకు ఒక పదవులు లేవు, ఒక సహకారం లేదు, ఇక్కడ బలిజులకి ప్రాధాన్యత లేదు. రాష్ట్రంలో అసలు ఎక్కడ చూసినా వైసీపీ ఒక్క సీటు కూడా ఇవ్వట్ల రాయలసీమలో బలిజులకి. ఇలాంటి తరుణంలో ఉన్న ఒక్క సీటును కూడా మేము స్థానికేతరులకు ఇచ్చి లాస్ట్ మూమెంట్లో పరాజయం పొందితే ఎవరండి ఇక్కడ మమ్మల్ని కాపాడతారు? వాళ్ళు వెళ్ళిపోతారు, రేపు వెళ్ళిపోతారు, చిత్తూరుకి మళ్ళీ వలస వెళ్ళిపోతారు. ఇక్కడ మేము ఇబ్బందులు పడాల్సిన సందర్భాలు మేము ఉంటుంది, ఇక్కడ వాళ్ళతో పోరాడాల్సిన సందర్భాలు ఉంటాయి. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని అటు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ స్థానికుల ఉండే వాళ్ళకే ఇక్కడ సీటు కేటాయించాలి. లేని పక్షంలో మేమంతా ఉమ్మడిగా ఏర్పడి మేము ఇండిపెండెంట్గా నిలబడేందుకు కూడా బలి సంఘాలని మేము సన్నద్ధమవుతున్నాం. సార్, ఇవాళ తిరుపతి నియోజకవర్గం అంటే స్థానికేతలకు ప్రాధాన్యత కలిగింది. అంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు పోటీ చేసి గెలిచారు, అలాగే చిరంజీవి గారు పోటీ చేసి గెలిచారు. ఇలా స్థానికేతలకు కూడా ప్రాధాన్యత కల్పిస్తున్న తరుణంలో ఇతన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లోనే రామారావు గారు అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, ఒక పార్టీ పెట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తి తిరుపతిలో ఎక్కడ కానీ, రాష్ట్రం కాదు దేశంలో ఎక్కడైనా కానీ అప్రిషియేట్ చేస్తారు. అదేవిధంగా చిరంజీవి కూడా అదే ఉవ్వెత్తున వచ్చి ఒక పార్టీ పెట్టి తిరుపతిలో పోటీ చేస్తానంటే స్వాగతించినాము. అది ఒక పార్టీ అధినేతలు ఒక దిగ్గజాలకి అది సాధ్యమవుతుంది. ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని వచ్చి స్థానికేతరుని తెచ్చి పెట్టడము అంటే ఈ టైంలో వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభావం విపరీతంగా ఉన్న తరుణంలో ఇలా స్థానికేతరుని పెంచి రేపు గెలుపోవటంకి చాలా ఇబ్బంది అవుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. దయచేసి ఈ స్థానికేతరులని పక్కన పెట్టి స్థానికంగా ఉండే వాళ్ళల్లో బెటర్ వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు తిరుపతిలో. అలాంటి వ్యక్తులకు ఇచ్చిన ఈడ వార్డులో ఎలా చేసుకోవచ్చు, ఎలా ముందుకు పోవచ్చు, రేపు ఏదైనా ఇబ్బంది వచ్చినా
కానీ ఎలా ముందుకు వెళ్ళాలి అది స్థానికుడికే తెలుస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. అంటే ఇవాళ ఓట్ బ్యాంక్ విధానానికి ప్రాముఖ్యత కల్పిస్తున్న రాజకీయ పార్టీలు అటు ఓట్ బ్యాంక్ విధానంతో పాటు ఆర్థికంగా ముడిపడిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఈ తరుణంలో ఉన్నటువంటి కాపు నాయకులు ఆర్థికంగా పరిపుష్టత లేని కారణంగానే శ్రీనివాసులు లాంటి ఆర్థికంగా బలోపేతంగా ఉన్న వ్యక్తికి ప్రాధాన్యత కల్పించారనే భావన వస్తుంది. ఎంతవరకు నిజం ఇది? ఒకటండి, ప్రజల్లో వ్యతిరేకత అనేది ఉన్నప్పుడు ఎటువంటి డబ్బులున్నా కానీ అది సాధ్యం కాదు. ఇప్పుడు డబ్బే పరమావధిగా పనిచేస్తే ముఖేష్ అంబానీ, రిలయన్స్ వాళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని వాళ్ళే కొనగలరు. అలాంటిది జరగదు. ప్రజలు యొక్క మనసుల్లో ఉన్న వాళ్ళకే ఓటు వేస్తారు. అంచేత ఇప్పుడున్న పరిస్థితులలో స్థానికులకి గుర్తించి స్థానికుల్లో పనిచేసే వాళ్ళకే ప్రజలు పట్టం కడతారు. ఇది అక్షర సత్యం. అంటే ఇవాళ మీరు అతను కూడా స్థానికుడు, అన్ని టీడీపీ జనసేన నాయకులను అందరినీ కలుపుకొని పోతాము అనే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా పరిగణించాలి? అంటే మీరు ఎందుకు అతను మాట్లాడతానన్నా కూడా మీరు కోఆపరేట్ చేయడం లేదనే వాదన వస్తుంది. ఎంత నిజం? కోఆపరేట్ చేయలేదనే వాట పక్కన పెట్టండి. మా భయం ఏంటంటే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో విసిగి వేజారిపోయి ప్రజలు అల్లాడుతున్నారు. అటు తిరుపతిలో బలిజులకి ప్రాధాన్యత ఎక్కడున్నది మీకే తెలుసుంటుంది. ఇక్కడ ఒక దీంట్లో కానీ ఒక మున్సిపాలిటీలో కానీ ఎక్కడ కానీ ఒక టీటీడీ బోర్డులో కానీ ఎక్కడ కానీ ప్రాముఖ్యత లేదు బలిజులకి. ముందు బలిజులకి ప్రాముఖ్యత తిరుపతిలోనే ఎక్కువ ఉంది. అలాంటిది లేని తరుణంలో ఇలా స్థానికేతరులను తెచ్చి రేపు లాస్ట్ మూమెంట్లో ఓటు శాతం తగ్గి ఓడిపోతే రేపు పరిస్థితి ఏమిటి? మేమేమి అతనికి వ్యతిరేకతం కాదు, ఇంకోటి కాదు. మా భయం అంతా మా ఉనికి కోసమే మా భయం. అలాంటి ఉనికి లేకుండా పోతుందేమో అని. జాక్పాట్ అనేది మేము చూడలేము. జాక్పాట్ రాజకీయాలు ఆడలేం కదా. గెలిస్తే ఉన్నారు, లేదంటే అది కరెక్ట్ కాదు కదా. స్థానికులకి తెలుస్తుంది, స్థానికులు చొచ్చుకోగలరు, స్థానికులందరూ పని చేయగలరు. అంటే శ్రీనివాస్ పోటీ చేస్తే ఓడిపోతారు అనే ఓటమి భయంతోనే మీరు సందిగ్ధంలో ఉంటూ ఇట్లా ఇండివిజువల్గా పోటీ చేయాలని భావిస్తున్నారు. శ్రీనివాస్ గారు ఓడిపోతారు అని మేము డిసైడ్ చేసుకోలేదు. ఆయన గెలవాలనే మా మనసుల్లో ఉంటుంది. ఆయన మా బలిజ వ్యక్తే. కాకపోతే ఎక్కడ చిన్న ప్రజల్లో ఒక స్థానికేతరమైన ఉపద్రభావం వస్తుందేమో అని మా భయం. ఒకవేళ చిన్నది అటు ఇటు ఏదన్నా అయిందంటే కూడా మాకంతా రేపు పరిస్థితి మేము పోరాడాల్సి వస్తుంది. ప్రభుత్వంతో కానీ ఇటు లోకల్ ఎమ్మెల్యేలతో కానీ మేము పోరాడాల్సి వస్తుంది. అలాంటిది మాకు ఆ భయంతోనే మేము ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యగా మేమంతా కట్టుకొని ఒక కుటుంబంగా ఏర్పడి మేము చేయాలనుకుంటున్నాము. అంటే ఇవాళ మీ విన్నపాన్ని మీ యొక్క విజ్ఞప్తిని అది అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారా? ఖచ్చితంగా మేమంతా తిరుపతిలో ఉన్న స్థానికులు కానీ బలి సంఘాలు కానీ ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. ఆల్రెడీ కొంతమందికి తెలియజేస్తాము. ఇంకా కొంతమంది ఇప్పుడు 3 పార్టీల కుటుంబాల నాయకులకు తెలియజేసి స్థానికుల్ని పెట్టే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఇంకా టైం ఉంది కాబట్టి మేము అభ్యర్థించి ఎటైనా సరే మేము దాన్ని సాధించుకునే విధంగా మేము తిరుపతి స్థానికులుగా మేము ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అంటే ఒకవేళ అభ్యర్థిని మార్చకపోతే మీరు ఇండివిజువల్గా పోటీ చేసే అవకాశం ఉందా? ఏంటి ఒకవేళ మార్చలేదు, ఇతనికే మీరు చేయాలనుకుంటుంటే అప్పుడంతా మేమంతా ఒక ఆలోచించి బలిజ పెద్దలందరూ కూర్చొని ఆలోచించి ఒక ఇండిపెండెంట్గానే నిలబడే విధంగా మేము అనుకుంటున్నాము. అది ఇంకా కార్యాచరణ రూపంలో ఉంది. అది తదుపరి మేము భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తాం. అంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అప్పుడు వైసీపీ గెలిచేదానికి అవకాశం ఉంది కదా. అంటే టీడీపీ ఓట్ బ్యాంకింగ్ అంటే టీడీపీ జనసేన ఓట్ బ్యాంకింగ్ చీలిపోయి వైసీపీ గెలిచేదానికి ఆస్కారం ఉంటుంది కదా. దాన్ని ఎలా పరిగణిస్తారు? ఇండిపెండెంట్గా వేసే వైసీపీకి ప్లస్ అవుతుంది, ఒక స్థానికేతరులను వేసే ఇంకా ప్లస్ అవుతుంది అనేది మనం బెరీ చేసుకోకుండా స్థానికులకి ఇక్కడ గ్రిప్ ఉంది. ఒక్కొక్క వార్డులో ఎవరెవరు ఉన్నారు, ఒక్కొక్క వార్డులో బంధువర్గము ఇట్లా అంతా అంత తెలిసిన నాయకుడిని మేము పెడతాం. అలాంటి విషయంలో మేము సక్సెస్ అవుతామని మేము అనుకుంటున్నాం. అంటే ఇవాళ ఇండిపెండెంట్గా మీరు పోటీ చేసేదానికి సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడతారా లేదా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా? ఇప్పుడు మేము బలి సంఘాలు అనేటివి ఒక పార్టీకి మేము ఇది కాదు. బలి సంఘాలు అనేది మేము ఇండివిజువల్ సంఘాలు ఇవి. మమ్మల్ని ప్రతి ఒక్క పార్టీలో ఉన్న వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. కానీ మేము ఒక పార్టీ కంటూ కొమ్ము కాసేదంతా ఏం లేదు. తెలుగుదేశంలో ఉన్న బలిజులని మేము దగ్గర తీసుకుంటాము. జనసేనలో ఉన్న బలిజులు మా వాళ్ళే, వైసీపీలో ఉన్న వాళ్ళు మా వాళ్ళే, బీజేపీలో అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు మా వాళ్ళే. ప్రతి ఒక్కరికి మేము సహాయ సహకారాలు అందిస్తాం. అందుకని ఏ పార్టీ మాకు అల్టిమేటం కాదు. మా అల్టిమేటం అంతా మా బలిజోలు స్థానికులు తిరుపతిలో ఎమ్మెల్యేగా ఉండాలనేదే మా ఉద్దేశం. ఓకే.
స్థానికులకు ప్రాధాన్యత కల్పిస్తూ బలిజల ఉనికిని సంరక్షించుకునేందుకు బలిజలకు కేటాయించినటువంటి సీటు స్థానికులకే ఇవ్వాలని చెప్పి పదే పదే బలిజ సంఘాలు సైతం విజ్ఞప్తి చేస్తున్నాయి. ఒకవేళ రాజకీయ పార్టీలు పరిగణలోకి తీసుకోకపోతే తాము స్వతంత్రంగా అయినా పోటీ చేస్తామని చెప్పి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.